హాయ్ అండి, నేను డాక్టర్ మాధవి. ఈరోజు మనం డయాబెటిక్ పేషెంట్స్ ఎంత టైం వాకింగ్ చేయాలి, ఏ టైంలో వాకింగ్ చేస్తే మంచిది అనేది తెలుసుకుందాం. షుగర్ పేషెంట్స్కి ఫిజికల్ యాక్టివిటీస్లో బెస్ట్ ఆప్షన్ వాకింగ్. ఒక రోజులో వాళ్ళు ఒక 30 నుంచి 45 నిమిషాలు కనుక బ్రిస్క్ వాక్ చేయడం అనేది యాక్చువల్గా WHO రికమెండేషన్స్. 30 నుంచి 45 నిమిషాలు నార్మల్ స్పీడ్లో కాకుండా కొంచెం స్పీడ్గా, మన నార్మల్ నడక కంటే స్పీడ్గా చెమట పట్టేలాగా, మన హార్ట్ రేట్ పెరిగేలాగా, కండరాలన్నీ కదిలేలాగా నడవగలిగితే దాన్ని బ్రిస్క్ వాకింగ్ అంటారు. ఈ బ్రిస్క్ వాకింగ్ రోజులో 30 to 45 minutes ఏ టైంలోనైనా చేయొచ్చు. మార్నింగ్ మీకు ఫ్రీ ఆర్ ఈవినింగ్ ఆర్ టైం, ఏదో ఒక టైం మార్నింగ్ ఆర్ ఈవినింగ్ చేయొచ్చు. ఇంకొకటి, జనరల్గా లేడీస్ మాకు మార్నింగ్ కుదరట్లేదండి, 45 నిమిషాలు నడవడం ఒకే స్ట్రెచ్లో కుదరట్లేదండి అంటూ ఉంటారు. నా సలహా ఏంటంటే స్ప్లిట్ వాకింగ్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంటే విడగొట్టి నడవడం. మార్నింగ్ ఒక 15 మినిట్స్, లంచ్ చేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్, డిన్నర్ తర్వాత ఒక 20 మినిట్స్ వాకింగ్. ఇది చాలా హెల్ప్ అవుతుంది. డిన్నర్ తర్వాత కనుక మీరు నడిచినట్లయితే షుగర్ లెవెల్స్ ఓవర్ నైట్ పెరగకుండా మంచి స్లీప్ పట్టేలాగా బాడీకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇలా స్ప్లిట్ వాకింగ్ లాగా 15-15-20 మినిట్స్ డివైడ్ చేసుకోవచ్చు. ఆర్ ఎటే స్ట్రెచ్ నడవగలిగిన వాళ్ళు 30 నుంచి 45 నిమిషాలు నడవడానికి ట్రై చేయొచ్చు. వాకింగ్ చేయడం ద్వారా షుగర్ లెవెల్స్ పెరగడం, కంట్రోల్లో ఉండడం కాకుండా మీ బీపీ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. స్ట్రెస్ హార్మోన్స్ లెవెల్స్ తగ్గుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బాడీలో ఉత్పత్తి అయిన ఇన్సులిన్ బాగా పనిచేయడానికి వాకింగ్ అనేది ఉపయోగపడుతుంది. అందువల్ల షుగర్ పేషెంట్స్కి మందులు, ఆహారంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ అనేది ఖచ్చితంగా డాక్టర్స్ అందరూ రికమెండ్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ.